హాయ్ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒక రుచికరమైన దొండకాయ చట్నీ. ఇది వేడివేడి అన్నంలో ఈ చట్నీ వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఇంకే కూరలు అవసరం లేదండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ నువ్వులు వేపుకోవాలండి. ఈ నువ్వులు మన చట్నీకి చాలా రుచినిస్తాయి. నువ్వులు మనకు కాల్షియం కూడా కదండి. మనం రోజు ఎలాగో తినలేము, ఇలా చట్నీలలో వేసుకొని తిన్నా కానీ మన బోన్స్ స్టాండర్డ్గా ఉంటాయి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులండి. ఇవి దోరగా వేపుకోవాలి. ఇవి వేపుకున్నాక మిక్సీ జార్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పై మళ్ళీ అదే కడాయిలో ఒక 12 పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఎందుకంటే ఇవి చాలా కారం లేవు. కారం ఉంటే ఇంకా తక్కువ వేసుకున్నా సరే. పచ్చిమిర్చి కూడా ఆయిల్లో మంచిగా వేగాలండి. వేగాక మన మిక్సీ జార్లో ఉన్న నువ్వులు అవి మిక్సీ పట్టేసి మళ్ళీ దాంట్లోకి ఇవి కూడా తీసుకోవాలి. మిర్చి కూడా తీసేసుకొని మళ్ళీ స్టవ్ పై కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని చిన్నగా కోసుకున్న దొండకాయ ముక్కలు వేసుకోవాలండి. మనం ఫ్రై చేస్తే టైం పడుతుంది. దొండకాయ ఫ్రై చేయాలంటే ఈ చట్నీకి మాత్రం అంత టైం పట్టదండి. ఒక 10-12 వెల్లుల్లిపాయలు, సాల్ట్ వేసుకొని ఇవి మిక్సీ పట్టుకోవాలి. ఈలోపు దొండకాయలు వేగిపోతాయి. చిన్న నిమ్మకాయ అంతా చింతపండు అండి కడిగి దీంట్లోనే వేసుకోవాలి. వేగుతుంది. పచ్చిది వేస్తే టేస్ట్ ఉండదండి. దొండకాయతో పాటు వేగితే టేస్ట్ ఉంటుంది. చింతపండు కూడా 1/2 టీ స్పూన్ పసుపు, కొంచెం కొత్తిమీర అన్నీ కలిపి వేపుకోవాలి. వేపుకున్నాక మళ్ళీ అదే మిక్సీ జార్లోకి ఇవన్నీ కూడా తీసుకొని బరకగా పట్టుకోవాలండి. మరీ స్మూత్గా పడితే చట్నీ టేస్ట్ ఉండదు. పల్స్ మూడ్లో ఒక 2-3 సార్లు తిప్పితే చాలండి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, పచ్చిశనగపప్పు 1/2 టీ స్పూన్, మినప్పప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు కూడా వేయాలండి. కొంచెం ఇంగువ, అవన్నీ క్లిప్పు మిస్ అయినాయి. ఇప్పుడు ఎంతో రుచికరమైన దొండకాయ